హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీతా అఫీషియల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మా చిన్నోడు కూడా చాలా బాగున్నాడు. ఇప్పుడే స్నానం చేసి పనుకోబెట్టాను. ఒక 1.5 అవర్ అయితే పనుకున్నాడు చక్కగా. ఇప్పుడే లేచాడండి. ఈరోజు మీతో ఒక చిన్న విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. చాలా రోజులు ఇంకా అనుకుంటుంటే నేను ఒక చిన్న వీడియో అయితే చేద్దాము. మా చిన్నోడి ఉయ్యాలైతే నేనే రెడీ చేశానండి. నిజంగా చాలా బాగా అయితే రెడీ చేశాను. నార్మల్గా నేను మీషోలో ఫ్లిప్కార్ట్లో వెతికానండి ఉయ్యాల కోసం. ఇలా కిటికీకి ఒక ఇనుప కడ్డీలాగా వచ్చింది. అది దాన్ని పెట్టుకుంటే చాలు అన్నంతా చూశాను. మొత్తం అన్నీ వెతికానండి. ఇంకా మామూలు ఇలా ఉయ్యాల ఊగేది, అలానే ఒక క్లాత్ది, అలానే అదే కరెంటుకు పెడితే అది ఛార్జింగ్ అయ్యే ఉయ్యాల, అలాంటివన్నీ చూశాను. అలాంటివన్నీ చూసేసి లాస్ట్కి ఇంకా నార్మల్గా మేము ఊరికి వెళ్తే కట్టెతో చేస్తారు. అక్కడ పల్లెటూరులో మా నాన్న అయితే చేస్తారు. కట్టెతో ఇలా ఆకారం అయితే ఒకటి నార్మల్గా ఉయ్యాల అయితే వస్తుంది. అది కూడా నేను చూశాను. ఇంకా పెట్టుకోవడానికి కొంచెం స్థలం ఏం లేదండి. మాది రెంటెడ్ హౌసే, ఓన్ హౌస్ ఏం కాదు. మేము ఇక్కడ బెంగళూరులో అయితే ఉంటున్నాము. అందుకోసమని చిన్న ఇల్లు కాబట్టి ఇంకా ఇక్కడ పెట్టుకోవడానికి స్థలం కూడా లేదు అన్నట్లుగా ఇంకా ఏది ఉయ్యాలలో అయితే ఇంకా కింద పెట్టేది. పైన సీలింగ్లు అయితే అక్కడ చూసారా, ఫ్యాన్కి ఒక్కటే ఉంది సీలింగ్. ఇంకా సీలింగ్లు కూడా ఎక్కడ లేవు. మినిమం మనం ఉయ్యాల తీసుకోవాలన్నా కూడా ఒక 1000 రూపాయలు అయితే పడుతుందండి. కంపల్సరీగా 1000 రూపాయలు అయితే పడుతుంది. అలా మనం తీసుకొని ఊరికే వేస్ట్ అవుతూ ఉంటుంది. మనం అసలు యూజ్ చేయము. వీళ్ళకి ఒక 6 నెలలు వచ్చేంత వరకునే యూజ్ చేస్తాం. అవి మళ్ళీ యూజ్ చేసేది కాదు. ఈ చీర ఉయ్యాలు అయితే ఎన్ని రోజులైనా ఉంటాయండి, అసలు ఏం కావు. మనకు వేసుకొని ఉన్న వాళ్ళు వేసుకొని వచ్చి మనకు వద్దంటే కూడా తీసేసుకోవచ్చు. అలా అయితే ఉంటుంది. మా వానికి మొబైల్ చూపెట్టలేదని ఇలా అయితే మొబైల్ చూపిస్తే చాలు ఇంకా మొబైల్ ఇచ్చేస్తారు అని అనుకుంటుంటాడు వాడు. అలా ఆటల మీద ఎక్కువ అనేది ఉంటుంది. అందుకని చాలా డబ్బులు వేస్ట్ అనేది చేసుకోకుండా ఇలా సింపుల్గా ఉయ్యాలు అనేది వేసుకుంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అండి. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేసుకోండి. నాతో కూడా షేర్ చేసుకోండి. ఉయ్యాలు ఎలా ఉందో నాకు కూడా చెప్పండి. అలానే వీడియోకి నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. ఒకటే సీలింగ్ ఉంది కాబట్టి ఇక్కడ పైన చూసారా, ఇక్కడ సైడ్లో మామూలుగా ఇక్కడ ఒక అన్న తెలుసండి మాకి. ఆ అన్న ఇక్కడ స్లాబ్కి ఒకటి బిగిస్తాడు సీలింగ్ లానే. ఒక నార్మల్గా రౌండ్ అయితే కార్పెంటర్ అనుకుంటా ఆయన, ఏదో అంతగా ఐడియా లేదు. అన్న వాళ్ళ కూతురుకైతే ఇక్కడ స్లాబ్కి సైడ్లో ఒకటి బిగించిండే. నేను కూడా అలానే సేమ్ బిగిద్దామని అనుకున్నాను. ఇంకా మా వారు ఇంకా ఓనర్ ఏమన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో, ఎందుకులేమో అలాంటివన్నీ బిగడము ఇంకా అని సైలెంట్గా అయితే అయిపోయాడు. మేము ఊరికి అయితే వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో డెలివరీ అయినాక ఒక 20 రోజులు అయితే ఉండిందండి. మా అమ్మాయికి స్కూలు దసరా హాలిడేస్ అయితే ఇచ్చారు. అప్పుడు ఒక 20 రోజులు అయితే స్కూల్ సెలవు అయితే ఉండింది. అందుకోసమని నేను ఇంకా ఊరికి అప్పుడు డెలివరీ అయింది కాబట్టి ఒక 20 రోజులు అయితే ఊర్లో అయితే ఉండినాము. అప్పుడు ఉయ్యాలలో వేసేసి ఎక్కువ అలవాటు అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెగ హింస అయితే అయిపోయింది. నాకు చాలా బేజారు అనిపించేసింది. ఉయ్యాల అసలు ఎక్కడ లేనే లేదు. వీడికే బాగా ఉయ్యాల అలవాటు అయిపోయింది. స్నానం చేసిన వెంటనే ఉయ్యాలలోకి వేసి కొద్దిసేపు ఊగితే బాగా పనుకుంటుండేవాడు. ఇంకా అందుకు ఉయ్యాల లేదు కదా, ఎలా చేసేది అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఒక ఐడియా అయితే వచ్చింది నాకు. నిజంగా అండి, ఎవరైనా చూస్తే ఎంత బాగా వేసుకున్నది అనుకుంటారు. ఇన్ని రోజులు చలికాలం కాబట్టి నార్మల్గా ఇలా వేసాను. ఇప్పుడు కొంచెం ఇక్కడ ఎండ లేకపోయినా కూడా ఇక్కడ అంత పొల్యూషన్ ఉంటుంది కదండి, ఎక్కువ ఉడుకు అయితే అసలు మామూలుగా ఉండదు. ఇంకా అప్పుడే స్టార్ట్ అయిపోయింది. కొద్దిసేపు కూడా ఉండలేం, అంత ఉడుకు అయితే చాలా పెడుతుంది. నేనైతే మా వాడికి కిటికీ దగ్గరే ఉయ్యాలైతే ఎంత బాగా రెడీ చేశానో అది ఈరోజు మీ దగ్గర అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక చిన్నది ఒక ఓణి ఉందండి, అది నా డ్రెస్లోదే. ఆ ఓణితో నేను బట్టలు తగిలించే హ్యాంగర్కి అలానే కిటికీకి రెండింటికి టైట్గా కట్టేసి ఒక పాత చీరతో ఉయ్యాలైతే వేశాను. చాలా అంటే చాలా బాగా వేశాను ఉయ్యాల. మా బుడ్డోడు ఆరాంగా పనుకుంటాడండి. అసలు పనుకుంటే వాడు ఆ ఉయ్యాల్లో ఎంత కిటికీ దగ్గరే ఉంది కాబట్టి చల్లగా గాలి కూడా వస్తూ ఉంటుంది.
ఆరాంగా నిద్రపోతాడు. ఈరోజు ఉయ్యాల అయితే చూపిస్తాను రండి, ఎంత బాగుందో చూద్దరు. కానీ మీరు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే అయితే ఊర్లో ఉండే వాళ్ళు అయితే నార్మల్గా వేసుకుంటారండి. ఇండ్ల దగ్గర సీలింగ్లు అన్నీ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఎవరన్నా రెంటెడ్ హౌస్లో ఇక్కడ అద్దె ఇండ్లలో ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే. చిన్నపిల్లలు ఉంటే ఇప్పుడు వాళ్ళకి చాలా కష్టమైపోతూ ఉంటుంది. కిటికీ ఉన్నా కూడా కిటికీకి ఒక ఓణి అయితే కట్టుకొని ఈజీగా అయితే వేసుకోవచ్చండి మనము. నా ఐడియా ఎలా ఉందో చెప్పండి ఉయ్యాల అయితే చూసి. అలానే ఇప్పుడు ఇంకా ఉయ్యాల అయితే చూపిస్తాను రండి, ఎలా వేసానో చూద్దాము. చూడండి, ఇక్కడే ఒక కిటికీ అయితే ఉంది. ఆ కిటికీ పక్కలో ఇక్కడ ఒక దివాన్ అయితే ఉంది. మామూలుగా నార్మల్గా ఎవరైనా వస్తే సింపుల్గా కూర్చోవడానికి ఇక్కడ కిటికీ ఉంది. ఈ కిటికీ పక్కలోనే ఒక హ్యాంగర్ అనేది వచ్చిందండి. చూడండి, ఆ హ్యాంగర్కి లోపల అక్కడ కొంచెం గ్యాప్లా ఉంది. ఆ గ్యాప్ లోపలికే నేను ఓణి అనేది కట్టాను. అలానే ఆ ఓణిని ఎలా కట్టానంటే ఇక్కడ చూడండి, అక్కడ ఒక కిటికీ ఉంటుంది కదా, ఆ కిటికీకి కొంచెం అలా డోర్ ఓపెన్ చేసుకునేటట్లుగా అక్కడ కట్టేశాను. ఆ కట్టేసిన తాడుకి ఇక్కడ ఒక చీర అయితే ఇలా అయితే వేశాను. నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది ఉయ్యాల. అలానే లోపల వచ్చేసరికి కిటికీని ఇలా కొంచెం ఓపెన్ చేస్తే ఈ ఓణి అనేది ఇలా పైన అయితే కట్టాను. చూడండి, ఇక్కడిని ఇంకా వెళ్ళి ఇలా అయితే వెళ్ళేసి ఇక్కడ ఒక హ్యాంగర్ ఉందండి. ఆ హ్యాంగర్కి ఇక్కడ ఓణి అంటే మనం ఎక్కువ చినిగిపోకూడదండి, అలాంటి ఓణి అయితే కట్టాలి. ఇలాంటిది కడితే త్వరగా తునిగిపోతుంది. అది చాలా స్ట్రాంగ్ ఉంది. ఆ స్ట్రాంగ్ ఉండేదానికి అలా కట్టేసిన తర్వాత నేను ఇలా అయితే వేసాను. మా బాబుకి అయితే ఉయ్యాల. వానికి కొంచెం ఏమైనా జలుబు చేసినప్పుడు అలా కొంచెం తలదిండులాగా అయితే వేసాను. ఒకటి మామూలు ఇందులోకి పిల్లో అయితే వేసానండి, తలదిండు మన బెడ్ల మీదకి వస్తుంది కదా, అది ఇలా అయితే వేసాను. ఒకటి దాని మీదకి ఒక బెడ్షీట్ అయితే వేసాను చిన్నగా. ఓవరాల్గా ఉయ్యాలైతే ఇలా ఉందండి. అలానే ఇంకోటి మర్చిపోయాను చెప్పడం, ఇక్కడైతే ఒక కట్టి అయితే పెట్టానండి. ఇలా గ్యాప్ నీట్గా వచ్చేటట్లే, ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలం కదా, ఉడికి ఎక్కువ పెడుతుందని ఇంకా నేను అక్కడ ఒక కట్టి కూడా పెట్టాను. అది కూడా చూపిస్తాను ఎలా పెట్టాను అని. అసలు చూడండి ఎంత చక్కగా ఉంది ఉయ్యాల. మనం మామూలు కొనుక్కొచ్చిన ఉయ్యాలలాగే ఉంది. ఎంత డబ్బులు పెట్టాలండి ఉయ్యాలు తీసుకోవాలంటే, అది 2 రోజులు యూజ్ చేస్తాం, మళ్ళీ పడేస్తూ ఉంటాము. ఇలా మనం ఈజీగా కట్టుకుంటే ఇంట్లో ఎన్ని రోజులు కట్టుకుంటాము, తర్వాత పడేస్తాము. ఇంకా చీర కూడా ఏమీ వేస్ట్ కాదు. మనకి ఏమైనా అవసరం వస్తే చీరనే కాదు, ఇప్పుడు మనం పెట్టుకోవాలంటే ఎంత మినిమం ఉంటుంది కదండి, ఒక 1000 అలా అయితే ఉంటుంది. ఇలా అయితే మనం సింపుల్గా ఉయ్యాలైతే రెడీ చేసుకోవచ్చు. నా ఒపీనియన్ అయితే చెప్తున్నా. ఇక్కడ మొత్తం కట్టులు అనేది ఒకటి కట్టేసామండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ముడి కట్టేసాం. అక్కడ ముడి కట్టేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది కదా, దాన్ని నేను ఈ పక్కన ఒక ముడి, ఈ పక్కన ఒక ముడి వేసేసి ఇక్కడ చూడండి లోపలికి ఒక కట్టి అయితే ఈ పక్కన కొంచెం, ఈ పక్కన కొంచెం ముడి మిందకైతే పెట్టాను. ఇలా అయితే నీట్గా అయితే రెడీ చేశాను ఉయ్యాలని. నా ఐడియా ఎలా ఉందో చెప్పండి. అలానే మీకు కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని వీడియో అయితే చేస్తున్నాను. చక్కగా ఇంత బాగా నిద్రపోతారండి పిల్లలు, దోమలు కూడా కరిసావు. ఇక్కడ అలానే ఒక ముడి కూడా వేసాను వెనకాలకి చీరతో. చూడండి, ఇక్కడ ముడి వేసేస్తే దోమలు కూడా వెళ్ళావు. నీట్గా కొంచెం ఎంత బాగా గుడిసెలాగా ఉంటుంది. ఇలా అయితే చేశానండి నేను. ఉయ్యాల ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలానే వీడియోని ఇష్టమైన చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉయ్యాల ఎలా ఉందో నాతో కూడా షేర్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకా వెయిట్ కొంచెం పెరుగుతుంటారు కదా, అప్పుడప్పుడు ఇది ఓణి అనేది లూజ్ అవుతుంటుంది పైంది, ఒక పక్కన టైట్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఓవరాల్గా నేను చాలా రోజులు ఇంకా అనుకుంటుంటే ఇలా చిన్నది ఉయ్యాలది వీడియో తీయాలా అని, ఈరోజైతే కుదిరింది, తీసాను అండి. ఉయ్యాల ఎలా ఉందో చెప్పండి. ఈరోజైతే మా బాబు ఉయ్యాల అయితే ఇది అండి. నిజంగా చాలా చూడండి అసలుకి ఎంత చక్కగా ఉందో. వాడు ఇందులో పనుకుంటే ఎంత చక్కగా నిద్రపోతాడంటే అంత చక్కగా నిద్రపోతాడండి.
కొంచెం కూడా ఏడ్చడు. జాగా లేదు అనేం కాదు, ఇక్కడ వేసేసిన తర్వాత ఇలా చిన్నగా ఊపొచ్చు వాడిని ఇక్కడ వేసేసి, ఏమి తగులుకోదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఊగుతుందో. ఇలా అయితే ఊగుతుంటే కిటికీ దగ్గర కూడా చల్లగా గాలి వస్తుంది కాబట్టి హ్యాపీగా నిద్రపోతుంటాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఇలా ఉయ్యాలనైతే ఇలా డిజైన్ అయితే చేసుకున్నాను. మీకు కూడా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలానే ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పైన టాపులకి సీలింగ్ లేకోకుంటే ఇలా అయితే ఈజీగా రెడీ అయితే చేసుకోండి ఉయ్యాలని. ఇంకా మంచి మంచి అప్డేట్తో ముందుకైతే వస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అలానే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.